నచ్చిగాడనా? అన్నా మనకు జరిగిన ఇటు వానికి కూడా జరగాలి. జర ఓపిక బట్టి ఏం కానట్టు యాక్ట్ చెయ్యన్నా, లేకపోతే జంప్ అయిపోతాడన్నా. నమస్తే వస్తా. నమస్తే అన్నా. అరే శ్రీరామ్, ఏమ్రా రాత్రి నాతో తాగి తిని నాకు తెలియకుండా కౌన్సిలింగ్ ముందు వస్తావరా నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావన్నా. అన్నా డిస్కషన్ ఎందుకన్నా, ఆ ఆఫీసర్ వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. పడేరా. ఏరా నీ ఏరియా కౌన్సిలింగ్ ఎంతలా మాట్లాడుకున్నావు? సీక్రెట్ అయితే చెప్పకు. ఓపెన్ సీక్రెట్ అన్నా. నువ్వు వెళ్ళి నీ ఏరియా మాట్లాడుకో. నీ ఏరియాకి ముందు ఎంత మాట్లాడుకున్నావు చెప్పు. అది 2-3 నెలలు అవుతుందన్నా చెప్పడానికి. బిల్లా అదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిందన్న కౌన్సిలింగ్. నువ్వు వెళ్ళి లోపల ఆఫీసర్ వెయిటింగ్. నేను లోపలికి వెళ్తున్నా, నేను వచ్చే వరకు మీరు ఇద్దరు ఇన్నే ఉండండి. అరే 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 ముందు ఆ బచ్చగాన్ని ఎట్లా పిలుస్తారు సార్ కౌన్సిలింగ్ కు? ఆడ హైదరాబాద్ లో నన్ను చూస్తే సికింద్రాబాద్ మారిపోతాడు. చెప్పండి సార్ మీరు. నర్సింగ్ గారు కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం. ఏం సార్ ఆన్ని కౌన్సిలింగ్ కు ముందు పిలుస్తారు సార్? నా ఇజ్జత్ అంతా పోయింది సార్. ఈ సిటీలో కౌన్సిలింగ్ ఏదైనా జరిగితే ముందు సుల్తాన్ బజార్ నర్సింగ్ యాదవ్కే జరగాలి. మా గురించి మీకు తెలియదా సార్? మీ ముందు ఆఫీసర్ని అడగండి సార్. పేపర్ చదవరా సార్ మీరు? 1991 లో థియేటర్ లో బ్లాక్ చేయనీయకుంటే అద్దాలు వలగొట్టేసిన, బార్ లో మామూలు ఇవ్వకుంటే లుటాన్ చేసినాను సార్. సిటీ సివిల్ కోర్ట్ లో డబుల్ మర్డర్ చేసిన, సేమ్ డే ఒక ఇంట్లో జరి 5 నరికేసిన. ఇండియా టుడే, డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వార్త, ఈనాడులో అత్కడిలేసి కలర్ ఫోటోలు వేసినారు సార్. ఇంత ఇస్తున్న నన్ను ముందు కౌన్సిలింగ్ పిలవక వాడిని పిలుస్తారు సార్. సార్ ఏమన్నా అయిపోయి సార్, ముందు వానికి ఒక్కసారి కౌన్సిలింగ్ ఇస్తే నాకు 2 సార్లు ఇవ్వాలి సార్. ఇచ్చేది ఉంటే మాట్లాడాలని లేకుండా వెళ్ళిపోతా. చెప్పేమ్రా సార్, అన్న ఏం చెప్పిండో అన్ని 100కి 100 రూపాయలు నిజం సార్. దానికి సాక్ష్యం నేనే సార్. బయటేదో కౌన్సిలింగ్ ఇచ్చినట్ట బచ్చగాళ్లకు మా నర్సింగ్ ఆయనకు 2 ఇచ్చి నాకు 1 ఇయ్యండి సార్. నేను పిల్లలు వెళ్ళాను సార్, వెళ్ళిపోతా సార్. అన్నా తంబి, ఈ పార్టీకి లోపల ఏం జరుగుతూ ఉంటుందన్నా? రాజుగారు అంటాడు, బయలుదేరదామా అంటాడయ్యా. రండి ప్లీజ్ కమ్. డాక్టర్ గారు క్యారియా. ఏం చక్కబరా నాకు పైల్వాన్ ముస్సిల్ కొట్లాను నేను. మందులు గిందులు వలై నాకు సార్. ఆల్రెడీ వాళ్ళు చేయించుకున్నారు సార్. ఎట్లనా? అయితే నాకు డబుల్ చెకప్ చేయండి సార్. కూర్చోండి. రండి ఇక్కడ చూడు బాగా. ఇక్కడ ఈ సైడ్ లో సార్ తొందర చేయండి సార్, అవతల నేను డబుల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అన్నకు డబుల్ అయితే నాకు సింగిల్ సార్. జరగలను సార్. ఎవ్రీథింగ్ ఓకే, తీసుకెళ్ళండి సార్. ముందే చెప్పినాను సార్ వస్తానని. ఐరన్ బాడీ నాది. అన్నకు డబుల్ అయితే నాకు సింగిల్ సార్. పిల్లలు సార్. రండి సార్ రండి. షర్ట్ విప్పండి సార్. షర్ట్ స్కానింగ్ చేయాలి, విప్పండి సార్. వాళ్ళు ఇప్పిర్రా? ఇప్పారు సార్. అయితే డబుల్ ఓకే. నాకు సింగిల్ ఓకే. ఇదే కౌన్సిలింగ్ బాబు. ఇదే రా కాలిస్తున్నా. అరే అయ్యో అబ్బా తొంగి చూసినది గీత బాధయ్యా. అబ్బా అబ్బో అబ్బో మా గురుగారు చూద్దామని వచ్చిన సార్. గొర్రెని గుచ్చాడు, గొర గుంజుకొచ్చి దిమ్మల దమ్మల కొడతారని తెలియక కొత్త బట్టలు వేసుకొచ్చిన సార్ కౌన్సిలింగ్ ఇస్తారని. ఇదేం కౌన్సిలింగ్ సార్? కౌన్సిలింగ్ అంటే పైసలు అనుకున్నా సార్. సింహాచలం సార్, వినేంబడికి ఎప్పుడు తిరిగా సార్, మొత్తం సింహాలే కనిపిస్తే ఇదేం చెప్పరా బాబు? ఇదేం కౌన్సిలింగ్ రా బాబు. అమ్మా సింగలొద్దు డబ్బులొద్దురా నాయన. కోటిలో చెరుకు రసం అని నమ్ముకొని బతుకురా నాయన. ఇక రానరా. ఇంకా రాలేదు. ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంటో. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్న. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. ఆ మాస్టర్ గారికి అస్సలు పిఆర్లేదు. ఆ యూజ్లెస్ లో రాముని నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే నాలాంటి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చత్ ఇంత కూడుంటే టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో.
హా? ఎవడీడు చిలగ్గాడు? హా, హా, హా. ఏంట్రా డల్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఎట్లా మాస్టర్ ఏ అడిగిన రోగం? ఆ ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని ఆడి కోపం. టెన్షన్ లో ఉన్నాడు. మనం రాములూడి దగ్గరికి వెళ్ళే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే. ఉండరా, చెత్తపొట్ల ఏమైనా పళ్ళు ఉన్నాయో చూసుకొస్తా. యాపిల్ ఓకేనా లేకపోతే జామకాయలు కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? ఏ నా లైఫే బెటర్. ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటండి, డబుల్ వర్క్ వల్ల రెండిళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పనులండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళీ అనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానని నేను చూసుకుంటాను కదండి. ఏమండి? ఏమండి? చెప్తానండి. అయ్యో మిమ్మల్ని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేపు సీన్ పెడదామనా? విరిగిపోతాయి. చచ్చా, నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చెప్తానండి. చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, ₹1,00,000. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దాని కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. ₹5 అవుతుంది. ఏమండి? నా సైకిల్ ఇచ్చేసానండి. రే, హలో. రా బావా, ఇదేనా రావడం? లేదు, 10 days బ్యాకే వచ్చా. ముష్టోడి వేషం వేసుకుని మాదాకాళం తల్లి మాదాకాళం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాళం తల్లే? రా, కాఫీ తాగుతావా? లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు, టీలు, బోర్నవీటాలు, కూల్ డ్రింకులు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేము పుల్ల మజ్జిగ, గంజి, కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బాబా? మళ్ళీ ఒక వయ్యారం. ఎవడా కుర్రాడు? నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడో నాకు చెప్పు. కుర్రాడు? ఏయ్, మాట మాట్లాస్తానంతే. వాడితో నువ్వు సరసాలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. బావా నేను మళ్ళీ మాట్లాడుకో. మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు. చాలా వనజ, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట. బాగుంది బావా నీ వరస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది? నువ్వు ఒట్టి ఫూల్వి బావా. ఫూల్. మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూల్ అంట. అవును మరి, కాబోయే మూడు కదా అలాగే జోకులేస్తుంది. అంతే మరి. అమ్మా!